జుట్టు చక్కగా లేదు, ఏం లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు. ఓహో, వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నావు? ఎనర్జెటిక్ మాటలు నేర్చుకోరు ఎట్లా మాడాలో. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. మొత్తానికి టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు టైం వచ్చేసి 8:35 అయింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే క్రేవింగ్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట జీవితంలో. అది తీర్చుకోవడానికి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం బయటికి. సో మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఆన్ ది వే చెప్తా మీకు. ఏం క్రేవింగ్ అవుతుంది అంటే మాకైతే బిర్యానీ క్రేవింగ్ అవుతుంది అనమాట. బిర్యానీ క్రేవింగ్ అంటే మా వైఫ్కి అవుతుంది అండ్ నాకు కూడా అవుతుంది ఆటోమేటిక్గా. సో అదే సంగతి. ఇప్పటికైతే సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 115 అయింది. మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. నేను షార్ట్స్ కూడా చాలా వరకు అప్లోడ్ చేసిన. అండ్ ప్లీజ్ కొద్దిగా షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో మొత్తానికి ఎప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము, మేము మా BMW అండ్ ఆడి తీద్దాం, రెండిట్లో ఏం తీయాలో అర్థం కాక కిందకి వెళ్తున్నాము. మీకు చూపిస్తాను BMW ఆడి అని. ఓకే, సీ యు గైస్ ఇన్ ఎ బిట్. అంటే BMW ఇంకా ఆడి రెండు సర్వీస్కి వెళ్ళాయి అనమాట. సో అందుకే మొత్తం వ్యాగనర్లో అడ్జస్ట్ అవుదాం అని చెప్పి వ్యాగనర్ తీసాం. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి MBBS చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. ఎక్కడికి మా ఈ ప్రయాణం? క్రేవింగ్స్ ఎవరివి? ఎవరివి అని చెప్తే క్రేవింగ్స్ వచ్చేసి మా వైఫ్ నిషాద్ అనమాట. అంటే క్రేవింగ్స్ వచ్చిన వాళ్ళు కాకుండా మనం కూడా క్రేవింగ్స్ తీర్చుకోవాలి కాబట్టి కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. నేను కూడా తిందామని ఫిక్స్ అయ్యా. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ప్రస్తుతానికి మా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది. దాని నేమ్ వచ్చేసి మధురామ్స్. అమీర్పేట్ అనుకోండి. అక్కడ AAA సినిమాస్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇంకో జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర ఎక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అమీర్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి డయాగ్నల్గా ఆపోజిట్ ఉంటుంది అనమాట మధురామ్స్ అని. సూపర్ ఉంటుంది. అక్కడ మాకు ఇష్టమైన డిషెస్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఇంకా అది కాకుండా నెక్స్ట్ నాకు నిషకి ఫేవరెట్ ఏంటంటే గోంగూర చికెన్ బిర్యానీ అనమాట. ఇక వెళ్ళినప్పుడు ట్రై చేస్తుండాలి. ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సీ యు గైస్ ఇన్ ఎ బిట్. 4 days అయ్యింది ఆల్మోస్ట్ మేము బయటికి వెళ్ళక. ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఆలోచించాం కానీ వద్దనుకున్నాము. నిన్న మొన్నటి వరకు బయటకు వచ్చినప్పుడు కూడా అంత ట్రాఫిక్ లేకుండా ఈరోజే మేము బయలుదేరదాం అనుకున్నాము, స్టార్ట్ అయిపోయి. ఏమైందో ఏమో మరి అక్కడ బేగంపేట దగ్గర ఎక్కడన్నా ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయిందో లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందో ఏంటో కానీ ఫుల్ మూవింగ్ ట్రాఫిక్ కూడా అసలు చాలా స్లోగా మూవ్ అవుతుంది. మరి ఏమైందో ఏమో చూద్దాం, లెట్స్ సీ. మీకు ఇక్కడ చూస్తే అమీర్పేట్ ఇక్కడ ఈ సిగ్నల్ లైట్ ఉంటుంది అనమాట. ఇక్కడ అమీర్పేట్ హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే అక్కడ కొద్ది జంక్షన్ దాటిన తర్వాత ఇంకొక 400 meters ఉందనగా వస్తుంది అనమాట. ఇంకోటి ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇక్కడ కొద్దిగా ఇంకా రోడ్ మీదకి ఏదో ఎంక్రోచ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. ఇది దాటిన వెంటనే ఫస్ట్ షాప్ ఉంటుంది అనమాట, మధురామ్స్ అని. నేను క్యాజువల్గా ఆఫీస్ నుంచి ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు అలా తిరుగుతుంటే కనిపించింది అనమాట నాకు. సో అప్పటి నుంచి ఇక్కడ తినడం స్టార్ట్ చేసిన. మొత్తానికైతే నేను చెప్పినా కదా ఇదే మధురామ్స్. సో ఇక్కడ నాకు ఎప్పటి నుంచో ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పార్సల్ తీసుకోవడానికి అయితే వచ్చా. సో లెట్స్ సీ. ఇక్కడ ఒక అన్న ఉంటాడు, అన్నను కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నా. కుదిరితే పరిచయం చేస్తాను, లేకపోతే లేదు. ఓనర్ అన్న అయితే ఇక్కడ ఉంటాడు అనుకున్నా కానీ ప్రస్తుతానికి అయితే లేడు. ఆ అన్న అయితే చాలా చాలా మంచోడు అనమాట. అందరినీ మంచిగా పలకరిస్తుంటాడు. సో ఇక్కడ మెనూ కార్డ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నాకైతే రీజనబుల్ అనిపిస్తుంది ప్రైజెస్ కూడా. సో మీకు చూపిస్తే ఇక్కడ చూడండి. నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే బాగా నచ్చుతుంది. దాని తర్వాత మా వైఫ్కి అయితే మాత్రం గోంగూర చికెన్ బిర్యానీ అయితే మస్తు నచ్చుతుంది అనమాట. లోపల అంబియన్స్ అంటే ఓకే యాంపుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. క్రౌడెడ్గా ఉన్నప్పుడు అయితే బయట వెయిట్ చేయడం అని చెప్పి, లోపల మనకి వ్యూ అయితే మాత్రం ఇట్లా ఉంటుంది. ఉంటాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 30 tables వరకు ఉంటాయి. అది ఫస్ట్ అక్కడ వరకే ఉంటుండే స్టార్టింగ్లో, కానీ ఇప్పుడైతే మొత్తం బయట వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. బయట షెడ్లా కట్టించి ఇక్కడంతా ఏసీస్ అవి కూడా పెట్టారు అనమాట. సో ఇంతకుముందు అయితే ఇక్కడ వరకే ఉంటుండే షట్టర్ అది కూడా, కానీ తర్వాత అయితే బ్యాక్ వరకు ఎక్స్టెండ్ చేసి మంచిగా చేశారు. కానీ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే అన్న మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అనమాట.
అందరితో కామ్గా ఉంటాడు, మంచిగా. అసలు కొంతమంది కస్టమర్స్ ఏం లేకపోయినా కూడా గొడవ పెడతారు కదా, వాళ్ళకైతే మాత్రం అస్సలు ఇరిటేట్ అవ్వడు. చాలా కామ్గా రిప్లై ఇస్తాడు, చాలా కామ్గా చెప్తాడు అనమాట. నాకు 2 థింగ్స్ ఇక్కడ నచ్చే 3 థింగ్స్ నాకు నచ్చేది ఏంటంటే, ఒకటంటే మన టేస్ట్ బాగా నచ్చుతుంది. సెకండ్ థింగ్ వచ్చి నాకు బాగా నచ్చేది ఏంటంటే ఓకే అంబియన్స్ కూడా బాగా నచ్చుతుంది. థర్డ్ థింగ్ అన్న రిసీవింగ్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్లీ మిషన్ అయితే అకంప్లిష్డ్. పార్సల్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ నుంచి. అన్నని పర్మిషన్ అడిగి లోపలంతా షూట్ చేద్దాం కానీ అన్న ఎందుకో మరి ఇప్పుడు లేరు, బిజీ ఉన్నట్టున్నారు, బయట ఉన్నట్టున్నారు. ఎంతైనా ఓనర్ని అడిగి లోపల షూట్ చేస్తే బాగుంటుంది కానీ ర్యాండమ్గా వెళ్ళి షూట్ చేస్తే బాగుండదు కదా. సో పర్మిషన్ అడిగాక లోపల షూట్ చేద్దాం అనుకున్నా. సో ప్రస్తుతానికి బయట నుంచి అయితే ప్లేస్ నేమ్ వచ్చేసి మధురామ్స్ అనమాట. మొత్తానికి వి రీచ్డ్ హోమ్. మీకు రంగుల బిర్యానీ చూపిస్తాయి ఇప్పుడు నేను మీకు. సో అయితే సెటిల్ అయ్యామన్నమాట ఇంటికి వచ్చాక. సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాం మొత్తానికి. ఈరోజు మూవీ నైట్. మూవీ అంటే మూవీ కాదు, వెబ్ సిరీస్ నైట్ ప్లాన్ చేసాం అనమాట. అది చూద్దామని చెప్పి పార్సల్ తెచ్చుకుని తిందామని ప్లాన్ చేసుకున్నాము. అది సంగతి. డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తినేసినాము. శివరాపల్లి అని కొత్త వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది అమెజాన్ ప్రైమ్లో. అదైతే చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇదైతే షార్ట్ అండ్ మినీ వ్లాగ్. వీక్ అట్లీస్ట్ 2 times వ్లాగ్స్ పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అట్లనే స్టార్ట్ చేస్తున్నా. అండ్ చాలా వరకు షార్ట్స్ అవి కూడా తీసి మీకోసం పోస్ట్ చేస్తున్నా యూట్యూబ్లో. దయచేసి చూడండి, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా కొత్త కాన్సెప్ట్స్తో షార్ట్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అదే అట్లనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను ట్యాగ్ చేస్తాను, దాన్ని కూడా ఫాలో చేయండి. సీ యూ గైస్ అగైన్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్, గుడ్ నైట్. డోపమైన్ సైనింగ్ ఆఫ్. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు